శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. శ్రీకాకుళం జిల్లా వైసీపీలో రాజకీయాలు హీటెక్కాయి. మాజీ ఎంపీ కిల్లి కృపారాణితో మంతనాలు జరిపారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. 2024 ఎన్నికల ముందు వైసీపీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు కిల్లి కృపారాణి. కాలింగులకు మచ్చిక చేసుకునేందుకు ఇప్పుడు ధర్మాన సోదరులు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై అసంతృప్తిగా కిల్లి కృపారాణి ఉన్నారు. ఇక దీన్ని క్యాష్ చేసుకునే పనిలో వీళ్ళున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరేందుకు ఇక కిల్లి కృపారాణి కూడా ఆసక్తి చూపుతున్నట్లుగానైతే వార్తలు బయటకు వస్తున్నాయి. త్వరలో జగన్ సమక్షంలో కృపారాణి వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక తమ్మినేని సీతారాంకు చెక్ పెట్టే ఆలోచనలో ధర్మాన సోదరులు ఉన్నట్లుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. శ్రీకాకుళం పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తమ్మినేని సీతారాంకి చెక్ పెట్టేందుకు కూడా ఈ రకమైన నిర్ణయం తీసుకుంటున్నారు అని కూడా మనకి కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, కిల్లి కృపారాణి వైసీపీలో చేరిక గురించిన డీటెయిల్స్ ఏంటి? శ్రీకాకుళం జిల్లా వైసీపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏదైతే కాళింగ సామాజిక వర్గానికి సంబంధించిన కృపారాన్ని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ధర్మాన సోదరులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ధర్మాన సోదరులు నేరుగా ధర్మాన ప్రసాదరావు నేరుగా కిల్లి కృపారాణితో మంతనాలు జరిపారు. ఆమె కాళింగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో రెండు ప్రధాన సామాజిక వర్గాలుగా ఉన్నాయి. ఒకటి కాళింగులు, రెండు వెలమలు. వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన ధర్మాన సోదరులు, అటు టీడీపీలో ఉన్న అచ్చెన్న సోదరులు, వీరు వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వారు. ఇటు కిల్లి కృపారాణి కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, మరోపక్క తమ్మినేని సీతారాం, వీరు కాళింగ సామాజిక వర్గానికి సంబంధించిన వారు. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో కాళింగ సామాజిక వర్గాన్ని తొక్కుతున్నారు. అటు టీడీపీలోను ఇటు వైసీపీలోను రెండు ప్రధాన కుటుంబాలు ఈ సామాజిక వర్గాన్ని తొక్కుతున్నారనే ఒక ప్రచారం గతంలో జరిగింది. అందులో భాగంగానే నేరుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నేరుగా ధర్మాన సోదరులు విభేదించిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ తన వ్యక్తిగత వ్యవహారాలతో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా కాళింగ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు, అదేవిధంగా తనకు రాజకీయంగా బద్ధశత్రువైన తమ్మినేని సీతారాం చెక్ పెట్టేందుకు కూడా ధర్మాన సోదరులు వ్యూహం రచించారనే ఒక ప్రచారం నడుస్తుంది. శ్రీకాకుళం జిల్లా వైసీపీ రాజకీయాల్లో ఇది ఒక హాట్ టాపిక్. కిల్లి కృపారాణి గతంలో 2009లో ఇప్పుడు ఉన్న రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రంనాయుడుపై భారీ మెజార్టీతో గెలిచి ఆమె పార్లమెంట్ లో అడుగు పెట్టారు. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో ఎర్రంనాయుడు గెలిచారు. అయితే ఇక్కడ ప్రధానంగా 2009లో గెలిచిన తర్వాత కేంద్ర మంత్రివర్గం ఏదైతే మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఆమె కేంద్ర కమ్యూనికేషన్ సహాయ మంత్రిగా పనిచేసిన పరిస్థితి ఉంది. అయితే తరువాత జరిగిన రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆమె వైసీపీలో చేరడం, వైసీపీలో ఎలాంటి అవకాశం రాకపోవడంతో ఆమె 2023 వరకు వేచి చేసింది. 2024 ఎన్నికల్లో ఆమె ఎన్నికలకు ముందు వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. షర్మిల సమీక్షలో కాంగ్రెస్ లో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో పుంజుకోకపోవడం, మరోపక్క షర్మిల ఏకపక్ష ధోరణి కూడా కిల్లి కృపారాణి పలుమార్లు నేరుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా షర్మిలకు ఇటు కిల్లి కృపారానికి మధ్య ఉన్న విభేదాలను క్యాచ్ చేసుకున్నందుకు, అదేవిధంగా సామాజిక వర్గ పరంగా కాళింగ సామాజిక వర్గం బలంగా ఉండడం, ఆ సామాజిక వర్గం ఓటింగ్ కీలకంగా శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఆ నేపథ్యంలో భాగంగా ధర్మాన సోదరులు నేరుగా ఇటు దువ్వాడ శ్రీనివాస్ అటు తమ్మినేని సీతారాంకి ఇద్దరికి చెక్ పెట్టేందుకు కిల్లి కృపారాన్ని, అదే సామాజిక వర్గానికి సంబంధించిన కిల్లి కృపారాన్ని వైసీపీలోకి తీసుకురావడానికి విషయ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరి ఎలాంటి పదవి ఇవ్వకపోవడం, ఆమె రాజ్యసభ ఆశించడం, చివరికి ఎట్టకెలకామకు ఏ పదవి రాకుండా ధర్మాన సోదరులు గతంలో అడ్డుకున్నారని కిల్లి కృపారాణి కుమారుడు విమర్శించిన నేపథ్యంలో, అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండని నేపథ్యంలో మరోసారి ఆమె ఫ్యాన్ కింద సేద తీరేందుకు వైఎస్ఆర్సీపీలో చేరతారనే ప్రచారం శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఊపందుకుంది. రైట్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక తమ్మినేని సీతారాంకి చెక్ పెట్టే యోచనలో ధర్మాన సోదరులు ఉన్నట్లు కిల్లి కృపారానికి, అందుకే పార్టీలోకి కిల్లి కృపారాని వస్తే కనుక వీళ్ళకి చెక్ పెట్టే ఆలోచన. ఇక దువ్వాడకు కూడా
చెక్ పెట్టే ఆలోచనతోనే ఈ నిర్ణయం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్ఛార్జిగా తమ్మినేని ఉండటం జరిగింది. ఇక కిల్లి కృపారాణి రాకతో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటే, కాకపోతే కిల్లి కృపారాణి వైసీపీలో చేరతారా లేదా అనేది ఇక స్పష్టత అయితే రాలేదు. కానీ వైసీపీలో చేరేందుకు మాత్రం కిల్లి కృపారాణి ఆసక్తి చూపుతున్నారనేది మాత్రం ఇటు పూర్తిగా కూడా వైసీపీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి అంశంగా మనం చూడొచ్చు.